హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికైన లంకల దీపక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, లంకల దీపక్ రెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి పాదయాత్రగా బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. ప్రధాని మోదీపై విశ్వాసంతోనే ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిందని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో కాంగ్రెస్ పతనం అంచనా ఉందని, ఢిల్లీలో 3-0 సీట్లకే పరిమితమైందని కూడా అన్నారు. ఇక తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన సమయం ఆసనమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలిచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాలం గడుపుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. నగరంలో బీజేపీ పటిష్టతకు కృషి చేస్తానని దీపక్ రెడ్డి తెలిపారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాలలో ఇండియన్స్ ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, యూకేలో అనేక అరేబియన్ కంట్రీస్లలో కూడా ఈరోజు ఇండియన్స్ కాషాయ జెండాలు పట్టుకొని రోడ్ల మీద ఊరేగుతున్నారు. కారణము ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా, ఢిల్లీ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించినందుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు గెలిచినప్పుడు ఏ రకమైనటువంటి సంతోషం కార్యకర్తలో ఉందో ఈరోజు ఢిల్లీలో కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే ప్రజలను విభజించి అనేక రకాలుగా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి మభ్యపెట్టి రాజకీయాలను దిగదార్చి చివరకు లిక్కర్ కుంభకోణాన్ని కూడా పాల్పడినటువంటి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ ప్రజలు ఓడించి అక్కడ పాతరేశారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా నాకు సక్సెసర్గా తీసుకున్నటువంటి గౌతమ్ గారికి, డాక్టర్ గౌతమ్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు బాధ్యతలు ఇచ్చి నగరంలో ప్రభుత్వం పైనటువంటి కావచ్చు, లేకపోతే జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ తప్పు జరిగిన ఎండగడటానికి నాతో పాటు ఈరోజు విచ్చేసినటువంటి వేలాది కార్యకర్తలకి అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున నాకు తెలిసి 11 నుంచి కూడా ర్యాలీలో వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి 5:30 దాకా అయింది. అన్ని గంటలు ముఖ్యంగా ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు కిషన్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి గర్వంగా ఉండే విధంగా నేను పనిచేస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను.